ఉంటే దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకో. సంవత్సరాంతానికి వచ్చి సంవత్సరం మొత్తం ఎన్నిసార్లు దేవుని సన్నిధి ఇది చేయను ప్రభు, అది చేయను ప్రభు, ఇలా ఉంటా ప్రభు, అలా ఉంటా, ఎన్నిసార్లు మాట ఇచ్చుంటామండి, ఎన్నిసార్లు ఇచ్చుంటాం మాట. కానీ ఒక్క మాటలోనైనా దేవుని సంతోషపెట్టావా? ఒక్క మాట అయినా నెరవేర్చావా నీ జీవితంలో? ప్రైజ్ ది లార్డ్. ఆలోచన చేయాలి. ప్రభా ఈ యొక్క శుద్ధీకరణ కూటానికి వెళ్ళి ప్రభా గొలుసు ప్రార్థన అన్నీ నేను ఏంటి నిద్రపోకుండా ప్రార్థన చేస్తాను ప్రభా అని తీర్మానం చేసుకున్న వాళ్ళు ఉంటారు. తీర్మానం చేసుకున్నారు. అలాగే ఎవరైనా ఈరోజు నేను జాగారం చేస్తానన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంటే ఈరోజు కాదు, ఇంతకు ముందు ఎప్పుడైనా మరి నిలిచి ఉంటున్నారా? వాక్యం చెప్తుంటాడు, పూనకం వచ్చినట్టు. ఏమండి, నష్టం కలిగిన అంటే నీకు నిద్ర వచ్చినా కళ్ళ మీదకి దిగుతున్నా ఎట్లున్నా కూడా దేవుని వాక్యం ప్రశాంతంగా వినాలి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అమ్మా స్తోత్రం. సార్ గట్టిగా చేతులు ఎత్తారు, రెండు చేతులు ఎత్తి హల్లెలూయా చెప్పండి. రెండు చేతులు ఎత్తాలి అయ్యా, మీరు కదా అమ్మలు, రెండు చేతులు ఎత్తాల. ముసుగులు కప్పుకుని దేవుడు మీకు ఇచ్చిన వరం అది. పైకి ఎత్తారు, రెండు చేతులు పైకి ఎత్తాలి అని చెప్పండి గట్టిగా గట్టిగా. మా అయ్యగారు అయ్యా ఎత్తు చెప్పండి ఒకసారి. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందరు కలిసి చెప్పండి. అది ఇట్లాగే ఉండాలి లాస్ట్ దాకా. ఈ రోజు అంతా మనం జాగ్రత్త కదా తీర్మానం చేసుకొని రావాలి మనం వచ్చేటప్పుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మాట యందు మనం తప్పిపోతే దాన్ని సరి చేసుకోవాలి. ఎన్నిసార్లు మాట ఇచ్చి తప్పిపోయి ఒకసారి ఆలోచన చేసుకో. సెకండ్ వన్, నువ్వు ఏ విషయంలో తప్పిపోయావో ప్రభు నీకు గుర్తు చేస్తున్నాడు. ఒకటి, ఏ విషయంలో తప్పిపోతున్నారట చెప్పాలా గట్టిగా అందరూ? మాట యందు తప్పిపోతున్నారు. రెండవది చదవండి. రెండవది ఫిబ్రవరికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వాక్యం. కావున నేను ఆ తరము వారి వలన విసిగి వీరెల్లప్పుడూ తమ హృదయాలోచనలలో తప్పిపోవచ్చున్నారు. ఎల్లప్పుడూ హృదయ ఆలోచనలలో తప్పిపోవచ్చున్నారు. నా మార్గములను తెలుసుకొనలేదు గనుక నేను కోపముతో ప్రమాణము చేస్తున్నట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పి తిని. చూసారా? రెండవదిగా ఏ విషయంలో తప్పిపోతున్నారట? హృదయ ఆలోచనలలో తప్పిపోతున్నారట. ఏ విషయంలో అయ్యా? ఆలోచనలలో. మంచి బాగానే ఉన్నాడు, కానీ ఆలోచనలు, ప్రైజ్ ది లార్డ్, ఆలోచనలలో తప్పి దేవునికి విసుగు పుట్టిస్తున్నారట. ఆ మాట చదవండి ఒకసారి. కావున నేను ఆ తరము వారి వలన విసిగి. 9వ వాక్యం 40 సంవత్సరంలో నా కార్యాలను చూసి పితరులు నన్ను పరీక్షించి శోధించిరి. కావున నేను ఆ తరము వారి వలన విసిగి వీరెల్లప్పుడూ తమ హృదయాలోచనలలో తప్పిపోతున్నారు. ఆలోచనల చేత దేవుడు విసిగిపోయాడు. హృదయాలోచనలు ఇది చాలా ఘోరమైన. అందుకనే బైబిల్లో మాట ఉంది, హృదయము అన్నిటికంటే మోసకరమైనది. ఏంటిది? హృదయం. మనిషి బాగానే ఉంటావు, అయ్యగారు వందనాలు ఉంటావు, కానీ లోపల ఏముంటది? ఎవరోనైనా ఈ టైంలో వచ్చిండు అయ్యగారు వాడికి. ఇది పైకి మాత్రం ప్రైజ్లాడలే, లోపల అది హృదయం. అది చాలా మోసకరమైనదట. ఇంకో భక్తుడు అంటాడు, అది ఘోరమైన వ్యాధితో నిండి ఉన్నదట. ఏంటిది? హృదయం. పైకి భక్తులానే ఉంటే పైకి తెల్లగూడలు వేసుకుంటున్నాం, పైకి పెద్ద ముసుగులు వేసుకొని పెద్ద బైబుల్ పట్టుకుని దేవుని మందిరానికి వస్తున్నాం, కానీ
నీ హృదయ ఆలోచనలు దేవునికి విసుగు పుట్టిస్తున్నాయట. ఆలోచనల విషయాలలో నువ్వు తప్పిపోతున్నావట. ఆలోచన విషయాలు దేవుడు మంచి చేసినప్పుడు ప్రభా స్తోత్రం 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 అంటున్నావట. మంచి అయిపోయిన వెంటనే ఎందుకు చేయట్లేదు దేవుడు, నాకు మేలు ఎందుకు చేయట్లేదు, నా అప్పులు ఎందుకు తీర్చట్లేదు, నా రోగం ఎందుకు తగ్గట్లేదు, ఏంటిది ఆలోచన. దేవుడు ఉంటే నా మేకలు ఎందుకు వస్తాయి, దేవుడు ఉంటే నా గొర్రెలు ఎందుకు వస్తాయి, దేవుడు ఉంటే నాకెందుకు ఈ బాధ, హృదయ ఆలోచన. ఇశ్రాయేల్ ప్రజల్ని ఐగుప్తు దేశంలో వాళ్ళు వెట్టి చాకరీ చేపిస్తుంటే వాళ్ళ మొర విని దేవుడు మోషేని పంపించి అన్ని అద్భుతాలు చేసి వాళ్ళని తీసుకొని వచ్చి ఎర్ర సముద్రం అడ్డొచ్చేసరికి వీళ్ళు ఏమన్నారండి, అంత బాధపడి తీసుకొని వస్తే ఏమన్నారండి, ఏమన్నారు ఇశ్రాయేల్ ఏమన్నా, మీరు కాదు మిమ్మల్ని అంటున్నారు కాదు, ఇశ్రాయేల్ ఏమన్నారు, మాకు అక్కడ సమాధుల్లో ఎక్కడ తీసుకొని చంపుతున్నాం మోషే. అసలు ప్రార్థన చేసింది ఎవరండి? మోషేని పంపించమని ప్రార్థన చేసింది ఎవరు? వాళ్ళే. చూసారా, ప్రార్థన చేస్తే దేవుడు పంపించి 10 అద్భుతాలు చేసి ఐగుప్తు దేశం నుంచి విడిపించి అక్కడ వరకు నడిపించేసరికి ఒక సమస్య అడ్డు రాగానే వాళ్ళ మనస్సులు ఏమైపోయినాయి, అక్కడ చేసిన అద్భుతాలన్నీ మర్చిపోయారు. అక్కడ అద్భుతం చేసినప్పుడు అబ్బా ఐగుప్తు దేశంలో చీకటి మాకు వెలుగు, దేవుడు ఎంత గొప్పవాడు. ఐగుప్తు దేశంలో కప్పలు మాకు ఏ కప్పలు లేవు, ఐగుప్తు దేశంలో పురుగులు మాకు ఏ పురుగులు, ఐగుప్తు దేశం అంతా రక్తపు నీళ్లు మాకు మంచి నీళ్ళు. అప్పుడు దేవుడు ఎంత గొప్పవాడు, మా కొరకు ఇవన్నీ చేస్తున్నా అన్నవాళ్ళు అదే నోరు అదే మాట. ఇప్పుడు ఎర్ర సముద్రం అడ్డు రాగలే, మోషే మాకు అక్కడ సమాధులు లేవా, ఇక్కడికి తీసుకొచ్చావు. హృదయ ఆలోచనలు ఏమైపోయారు, తప్పిపోతున్నా. దేవుడు అక్కడ మేలు చేసినప్పుడు స్తోత్రం అని ఇక్కడికి వచ్చినప్పుడు ఆత్రం అనే రకం అది. దేవుడికి మేలు చేసినప్పుడే దేవుడు కాదు, కీడు వచ్చినప్పుడు కూడా దేవుడు దేవుడే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ హృదయ ఆలోచనల చేత దేవునికి విసుగు పుట్టిస్తున్నారట. ఆ హృదయ తలంపుల చేత, హృదయములో ఉన్న కలిగే కోరికల చేత దేవుడికి విసుగు పుట్టి ఆ హృదయం కాసేపు దేవుడికి ఇస్తున్నారు. ప్రభు నన్ను క్షమించిన ఆయన అనగానే ప్రభు మన దేవుడు ప్రేమ స్వరూపుడు కదా, నా బిడ్డలు మళ్ళీ నా దగ్గరికి వచ్చారేమో, ఏమండి నా దగ్గరికి వచ్చారేమో, సరే ఈసారి క్షమించి మంచిగా ఆప్యాయత చూద్దామని దగ్గరికి తీసుకునేసరికి మళ్ళీ ఏం చేస్తుందో తెలిసిన మళ్ళీ బీర్ బాటిల్ కాలిపోతుంది, మళ్ళీ ఎక్కడ పోతున్నారు, మళ్ళీ సారా కోట్లు కాలిపోతున్నారు, మళ్ళా ఆ బ్రాంతి కోట్లు కాదు, మళ్ళా ఆ సినిమాలు, అలా దరిద్రమైన అలవాటు. మళ్ళా దేవుడికి బాధ అనిపించేస్తుంది. మళ్ళీ ఆ దరిద్రం అంతా అయిపోయిన తర్వాత ఏదో దెబ్బతిని ఏమండి మళ్ళీ నడ్డిరుగు దయ్యం పట్ట మొత్తానికి మళ్ళీ ప్రభు మళ్ళీ దగ్గర తీస్తున్నాడు. మళ్ళీ ఎర్ర సముద్రం దాటిచ్చేస్తారు. ప్రభు ఎర్ర సముద్రం దాటి కానీ అదే ప్రజలు ఏమన్నారండి, దాటి కానీ ఏమన్నారు, స్వరమెత్తి గలమెత్తి గానం చేశారట. ప్రైజ్ ది లార్డ్. మళ్ళీ ఎదుకో ప్రాకారం నాగాలి, మళ్ళీ మంచినీళ్ళు లేకపోతే, మాకు తిండి లేకపోతే, ఎన్ని సనుగులు చని వాళ్ళ ఆలోచనల చేత దేవునికి ఆ రోజుల్లో ఆ ఇశ్రాయేలు విసుగు పుట్టించారు. ఈ రోజున నీ ఆలోచనల చేత నువ్వు దేవుణ్ణి విసుగు పుట్టిస్తున్నావు. ఆలోచన విషయంలో తప్పిపోయి ఒక స్థిరమైన విశ్వాస జీవితం, ఒక స్థిరమైన ఆత్మీయ జీవితం లేకుండా తప్పిపోతున్నావు. స్టాండ్ బై ఉండాలి. భక్తి జీవితం చేస్తే నేను శ్రమైనా కష్టమైనా నేను దేవుని కొరకు నిలవబడతా, ఈ రూట్లో ఎన్ని ఆపదలు వచ్చినా ఎన్ని ఉపద్రవాలు వచ్చినా ఈ ఆలోచన నుంచి నేను మారను, ఇలాగే నా జీవితాన్ని కంటిన్యూ చేస్తా, ప్రభు కొరకు బ్రతుకుతా అని నీ హృదయంలో ఒక ఫిక్స్ కావాలి. అలా స్థిరత్వం లేని మనసుతో విశ్వాస జీవితం చేస్తే నిన్ను దేవుడు అంటున్నాడు, నువ్వు చంచల మనసు కలిగిన వ్యక్తివి, చంచల ఆత్మ నీలో పనిచేస్తుంది. చంచలం అంటే తిరుగుడు ఆత్మ. అది ఎవరి ఆత్మ? సాతాను ఆత్మ. ఆ ఆత్మ నీలో ఉంటే నువ్వు ఆత్మీయతలో ఎదగలేవు. నీ ఆత్మీయతలు ఎదగకపోవడం కాక నువ్వు ఆలోచన విషయాలలో తప్పిపో
తప్పిపోతున్నావు, దాని వలన దేవుడికి విసుగు పుట్టిస్తున్నావు. అలా విసుగు పుట్టించడం వల్ల దేవుడు అంటున్నాడు, ఆ 10వ వాక్యమా, కావున నేను ఆ తరం వాళ్ళ వలన విసిగి ఎల్లప్పుడూ ఆ తమ హృదయ ఆలోచనలలో తప్పిపోవడం వల్ల నా మార్గాలను తెలుసుకోలేదు కనుక నేను కోపముతో ప్రమాణం చేసినట్లు వారు నా విశ్రాంతులు, అంటే నా పరలోక రాజ్యంలో ప్రవేశించరు. దేని వలన? నీ హృదయ ఆలోచనల వలన. పరలోకం లేదు. నిజంగా ప్రభు చెప్పినట్లుగానే అలా చేసిన వాళ్ళందరూ అడవిలోని అరణ్యంలోని ఆకులు రాలినట్లుగా పోయారా లేదండి? వాస్తవం. మరి ఈ రోజున దేవునికి విసుగు పుట్టిస్తున్నావా? ప్రభా నేను మారిపోయాను ప్రభా, మంచిగా ఉంటాను అంటున్నావు, మళ్ళీ వెళ్ళిపోతుంది. స్థిరమైన మనస్సు నీకు ఉండాలి. దేవా స్తోత్రనైనా, ఇక నేను మళ్ళా జోలికి వెళ్ళను ప్రభా, ఇక నేను కొత్త సంవత్సరంలో ప్రవేశించబోతున్నానయ్యా, మళ్ళీ ఒక ఖచ్చితమైన నిర్ణయం నేను ఉంటానని తీర్మానం చేసుకున్నప్పుడు ఆ నిర్ణయంలోనే ఉండాలి. మళ్ళా ప్రాచీన స్వభావం, లేకపోతే ఆ వాసన తగలగానే, లేకపోతే అవి కనబడగానే, లేకపోతే నలుగురు ఫ్రెండ్స్ నీకు తగలగానే నీ మనస్సును మార్చేసుకుంటే నువ్వు విశ్వాసి కాదు. నువ్వు ఆ రోజుల్లో ఇశ్రాయేలీయులు అరణ్యంలో రాలిపోయినట్లుగా నీ ఆత్మీయత కూడా అలాగే పరిస్థితి కలుగుతుంది. నీ ఆత్మీయ జీవితం కూడా అలాగే అయిపోతుంది. నువ్వు పరలోకానికి చెందిన వ్యక్తివి కావు. నీకు నిత్య నరకమే నీ కొరకు ఎదురు చూస్తుంది. ఇది వాస్తవం, ఇది ఖచ్చితం. కనుక నా ప్రియమైన వాళ్ళారా, నీ హృదయ ఆలోచనలలో నువ్వు తప్పిపోకుండా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా, దేవుని కొరకు నిలబడిన విశ్వాసిలా ఉండాలి. హృదయ ఆలోచన చాలా డేంజరస్. హృదయమే గొప్ప భయంకరమైన వ్యాధి. దాన్ని ఎప్పుడు కూడా నీ హృదయంలో దేవుని ఆలోచన కలిగి ఉండాలి. అది వ్యాధితో నిండింది, ఘోరమైంది కనుక ఆ దాంట్లోనికి చెత్తను తీసుకొని వస్తే చెత్త మార్గాల్లోనికి నడిపిస్తుంది, మంచిని తీసుకొని వస్తే మంచి మార్గాల్లో నడిపిస్తుంది. హల్లెలూయా. నువ్వు 10 మంది మంచి వాళ్ళతో నడిస్తే నీకు ఏ బుద్ధులు వస్తాయి చెప్పాలా? మంచి బుద్ధులే వస్తాయి. తాగుబోతులతో నడిస్తే తాగుబోతు బుద్ధులే వస్తాయి. ఏమండి? ఇప్పుడు పీత ఎండ్రకాయ తెలుసా? ఎండ్రకిచ్చనా ఎండ్రకాయనా? ఎండ్రకిచ్చ. ఈ ఎండ్రకిచ్చ ఎట్లోనే ఉంటది నీళ్ళల్లో. చేపలు కూడా ఎక్కడుంటాయి అమ్మా? చేపలు ఎక్కడుంటాయి? ఇప్పుడు చెప్పాలా? మీరు చెప్పాలమ్మా. చేపలు ఎక్కడుంటాయమ్మా? ఆ వెనకలో చెప్పాలా? ఆకాశంలోనా? గట్టిగా చెప్పాలి. ఎక్కడుంటాయి చేపలు అమ్మా? నీళ్ళలోనేనా?